కంట్రోల్ తీసుకురావాల్సిన బాధ్యత వారి మీద కూడా ఓకే. హైడ్రా మీద ఉంటుంది. వెంకటరెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి చందు గజరాజు గారు కూడా మనకి లైవ్ లోకి అందుబాటులోకి రావడం జరిగింది. గజరాజు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళకు కూడా నమస్కారం అండి. ఓకే, ఏంటి మళ్ళీ హైడ్రా దూకుడు స్టార్ట్ అయింది చంద్రాయణగుట్టలో మొన్న సంధ్యా కన్వెన్షన్ హాల్లో. ఏంటిది మళ్ళీ దూకుడు ప్రదర్శిస్తోంది అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. ముందుగా మీ ఒపీనియన్ ఏంటి? ఇందుగా మిత్రులు వెంకరెడ్డి గారు చెప్పినట్లుగా చట్టం ముందు అందరు సమానులే. అక్రమాలకు గురైన చెరువుల దగ్గర, బిల్డర్ల దగ్గర ఏదైతే అక్రమ కట్టడాలు కట్టిరో వాటిని 100% కూర్చాల్సిందే, మేము కూడా ఒప్పుకుంటాం. అంతేగాని మంత్రివర్గంలో ఉండే మంత్రుల చుట్టాలకు ఒకలాగా, ముఖ్యమంత్రి అన్నదమ్ములకు ఒకలాగా అనేది పాటించకుండా ఎప్పుడూ ఒకేలాగా ఉంటే సంతోషిస్తాం. కానీ మా యొక్క విన్నపం ఏంటంటే అక్కడక్కడ చిన్న చిన్నగా రోడ్ల మీద ఉండే అదేంటి చిన్న డబ్బాలాగా పెట్టుకొని లేదనుకుంటే చిన్న గుడిసెలు వేసుకున్న వాళ్ళ మీద హైడ్రా ప్రతాపం చూపిస్తే దాన్ని మేము ఏకీభవించాం. ఎందుకంటే నిజంగా డబ్బుల కోసం కక్కుర్తి పడి ఏదైతే చెరువుల్ని, కుంటల్ని వెంచర్లు వేసి అక్రమ కట్టడాలు కట్టిరో 100% కూల్చాల్సిందే. గతంలో ఒకటి వచ్చింది, ముఖ్యమంత్రి గారి అన్న తిరుపతి రెడ్డి గారు ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నారు, అది కంప్లీట్ గా FTL లో ఉంది అంటే వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. అంటే సామాన్యులకు ఒకలాగా, అగ్రవర్ణాలకు లేదనుకుంటే డబ్బులు ఆర్థికంగా ఉన్న వాళ్ళకు, ప్రభుత్వానికి కన్సర్న్లో ఉన్న వాళ్ళకి ఒకలాగా చూస్తే మాత్రం అది 100% సమన్వయం అనిపించుకోదు. గతంలో మేము విన్నాం అక్కడక్కడ పేపర్లో, ఏదైతే కాంగ్రెస్ జాతీయ నాయకుల్లో ఒక కీలకమైన వ్యక్తి అన్నదో తమ్మిందో ఒక ఫామ్ హౌస్ ఉంటే దాన్ని అక్కడ జాతీయ నాయకులు